అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విఎన్ కన్స్ట్రక్షన్స్ అండ్ ఇంటీరియర్స్. ఇవాళ 9 పుట్టింగ్స్‌కి ఎంత ఖర్చు అవుతుందనే దాని గురించే మీకు చెప్తాను. ఇక్కడ నేను ఎలాంటి కాస్ట్ వేయటం లేదు. మీకు 9 పుట్టింగ్స్‌కి ఎంతైతే మెటీరియల్ అవసరమైతుందో అంతే చెప్తాను. నేనొచ్చేసి మీకు M25 గ్రేడ్ కాంక్రీట్ రేషియోతోనే చెప్తున్నాను. ఇతరులు వేరే వాళ్ళంతా M20 గ్రేడ్ వేసుకుంటారు. కానీ నేను M25 గ్రేడ్ చాలా వరకు ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే M25 గ్రేడ్ అనేది మనకు పుట్టింగ్స్ వేసుకుంటే బిల్డింగ్ లైఫ్ అనేది ఇంకా కొన్ని రోజులు ఎక్కువ వచ్చే విధంగా ఉంటుంది కాబట్టి నేను మాక్సిమం M25 గ్రేడే ప్రిఫర్ చేస్తాను. కాబట్టి మీరు కూడా M25 గ్రేడ్ వేసుకోవడానికే ప్రయత్నించండి. M25 గ్రేడ్‌కి 9 ఫుటింగ్స్‌కి ఎంత మెటీరియల్ పడుతుందనేది మీకు ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు మనం ఫస్ట్ ఒక ఫుటింగ్ దగ్గరికి వెళ్తే ఒక ఫుటింగ్‌కొచ్చేసి మనకు 11.4 బ్యాగ్స్ సిమెంట్ అనేది పడుతుంది. అంటే మీరు 12 బ్యాగ్స్ వేసుకోండి. ఇక ఇసుక దగ్గరికి వెళ్తే 13.42 CFT అనేది శాండ్ పడుతుంది. ఇక అగ్రిగేట్ దగ్గరికి వెళ్తే 26.84 CFT అనేది కంకర పడుతుంది. ఇక 9 ఫుటింగ్స్‌కి వెళ్తే మనకు ఒక ఫుటింగ్‌కొచ్చేసి మనకు 12 బ్యాగ్స్ పట్టినాయి. అంటే 12x9 వేసుకోండి. అంటే మనకు 108 బ్యాగ్స్ అనేది సిమెంట్ పడుతుంది. శాండ్ వచ్చేసి 13.42 CFT పడుతుంది. అంటే మనకు ట్రాక్టర్‌లో తీసుకుంటే ఒక ట్రాక్టర్ వచ్చేసి 100 CFT రావడం జరుగుతుంది. ఈ 100 CFTని 13.42లో తీసుకుంటే మనకు ఒక ట్రాక్టర్ వచ్చేసి 7 ఫుటింగ్స్ రావడమే జరుగుతుంది. ఈ 7 ఫుటింగ్స్ గాను మళ్ళీ అడిషనల్‌గా ఇంకో 2 ఫుటింగ్స్ తీసుకోవాలి కాబట్టి ఈ 2 ఫుటింగ్స్‌కి వచ్చేసి 26.84 CFT అనేది అవసరం పడుతుంది కాబట్టి మనకు టోటల్‌గా వచ్చేసి 1.5 ట్రాక్టర్ అనేది అవసరం పడుతుంది. ఇక కంకర విషయానికెళ్తే కంకర వచ్చేసి ఒక ఫుటింగ్‌కి మనకు 26.84 CFT అనేది పడుతుంది అనుకున్నాం కదా! ఇక ఈ 26.84 ఇంటూ మనకు 9 ఫుటింగ్స్ వేసుకుంటే ఒక ట్రాక్టర్ వచ్చేసి మనకు 18-90 CFT రావడం జరుగుతుంది. ఇక ఒక ఫుటింగ్‌కొచ్చేసి మనకు 26.84 CFTని పట్టింది కదా! ఇలా మనము ఈ 90 CFTని డివైడ్ చేసుకుంటే ఒక ట్రాక్టర్ వచ్చేసి 3 ఫుటింగ్స్ మాత్రమే రావడం జరుగుతుంది. అంటే మనకు ఇంకొక 2 ట్రాక్టర్స్ అనేది అవసరం. అంటే టోటల్‌గా 9 ఫుటింగ్స్‌కొచ్చేసి 3 ట్రాక్టర్ అనేది అవసరం పడుతుంది. ఇక టోటల్ విషయానికొస్తే మనకు 9 ఫుటింగ్స్‌కొచ్చేసి 108 బ్యాగుల సిమెంటు, 1.5 ట్రాక్టర్ ఇసుక, 3 ట్రాక్టర్ల కంకర అనేది అవసరం పడుతుంది. వీటికి మీరు రేట్స్ ఎలా యాడ్ చేసుకోవాలంటే మీకు దగ్గరలో ఉన్న ఏదైతే సిమెంట్ రేట్ ఉందో ఆ సిమెంట్ రేట్ ఇంటూ 108 ఇక శాండ్ విషయానికొస్తే ఒక ట్రాక్టర్ కాస్ట్ ఇంటూ 1.3 వేసుకోండి. తర్వాత ఒక ట్రాక్టర్ కంకర ఇంటూ 3 ట్రాక్టర్లు వేసుకుంటే మీకు 9 ఫుటింగ్స్‌కి ఎంత ఖర్చొస్తుందనేది క్లియర్‌గా తెలుస్తుంది. ఈ వీడియో వల్ల 9 ఫుటింగ్స్‌కి ఎంత ఖర్చొచ్చిందని మీరు తెలుసుకున్నారనుకుంటున్నాను. మీకు కానీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలంటే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు మాతో ఎలాంటి సర్వీస్ తీసుకోవాలనుకున్నా అది డ్రాయింగ్స్ కానీ, కన్‌స్ట్రక్షన్ వర్కే కానీ, ఇంటీరియర్ వర్క్సే కానీ మీరు మాతో చేయించుకోవచ్చు. థాంక్ యూ. జై హింద్.